వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి ఉండే తేడా ఏంటండి? చాలా తేడా ఉందండి. గత ప్రభుత్వం అన్ని రంగాల్లో అందరినీ మోసం చేసింది. ఈ ప్రభుత్వం నిదానంగా అన్ని పనులు చక్కగా చేసుకుని వెళ్తుంది. అప్పుడు రోడ్లు వేయలేదు, అభివృద్ధి లేదు, తర్వాత ఈ జాబ్ క్యాలెండర్ లేదు, ఈ టీచర్ ఉద్యోగాల పోస్టులు లేవు. ఇప్పుడు అన్నీ నిదానంగా ఒకటి ఒకటి చేసుకుని వెళ్తుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అంతా చక్కగా చేస్తుందండి. ఆ ప్రభుత్వం చాలా చాలా ఏరేషన్ ప్రతి ఒక్క ఎవరిని అడిగినా చాలా చక్కగా ఈ బాగుంది బాగా చేస్తున్నారని చెప్తున్నారు. చాలా బాగానే ఉందండి ఈ ప్రభుత్వం. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అలాగే ఐటీ కానీ అంటే ఇవన్నీ కూడా 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. ఇది సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? బ్రహ్మాండంగా ఇప్పుడు లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు దావోస్ వెళ్ళి మొత్తం అన్ని కంపెనీలతో మాట్లాడి త్వరలో అన్ని కంపెనీలు తెప్పించి ఇక్కడ అందరికీ కూడా కంపెనీలకి వాళ్ళకి ఏవైతే సౌకర్యాలు కావాలో అన్నీ హామీలు ఇచ్చి తీసుకొచ్చి వాళ్ళకి చేస్తున్నారు. ఇంకా డెఫినెట్గా 20 లక్షలు కాదు ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో అసలు జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉండే తేడా ఏంటి? అసలు చాలా తేడా. అంటే ఒక పనికి మానవాడికి పని చేసిన వాడికి ఉన్న తేడా అంత తేడా ఉంది. ఆయన ఏ పని చేయకుండా పబ్జీ గేమ్ ఆడుకుని ఇంట్లో పబ్జీ గేమ్ ఆడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, పబ్లిక్లో పనిచేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు. బోల్డ్ వేరియేషన్ అందరికీ. ఇప్పుడు 24 గంటల్లో 20 గంటలు పనిచేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మరి 24 గంటలు పబ్జీ గేమ్ ఆడుకునే వ్యక్తి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం పరిపాలన ఏ రకంగా ఉంది? చాలా బాగుందండి. ఇటు ఈ కూటమి ప్రభుత్వం అంటే అటు నరేంద్ర మోడీ గారు, ఇటు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఆయన సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు, ముగ్గురు కూడా మాట అనుకొని ఏదైనా చేస్తున్నారు. కాబట్టి అన్నీ చక్కగా జరుగుతాయని చెప్పేసి అటు కేంద్రం నుంచి ఏదైనా తేవాలన్నీ కూడా ఇప్పుడు అటు రాజధాని కానివ్వండి, ఇటు పోలవరం ప్రాజెక్టు కానివ్వండి. మెయిన్ ఏంటంటే రాష్ట్రానికి 2 గుండెకాయలు అండి. ఒకటి తాగునీరు, సాగునీరు. ఈ రెండు ఏంటంటే ఉండడానికి మనకి రాష్ట్రానికి ఒక ఆలయం లాంటిది, దేవాలయం లాగా ఒక అసెంబ్లీ, రాజధాని. ఈ 2 నిర్మాణం జరిగితే ఆటోమేటిక్గా అన్ని నిర్మాణం జరుగుతున్నట్టే. అవి ఒక పునాది లాంటివి. దాన్ని బట్టే ఏ కంపెనీలు రావాలన్నా, ఏది జరగాలన్నా, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ కంపెనీ పెట్టాలంటే ఈ రాష్ట్రానికి ఏది ఒక బేస్మెంట్ అనేది ఆలోచిస్తారు. అటువంటి ఆ 2 కానీ నిర్మాణం జరిగితే ఈ రాష్ట్రానికి మంచి జరిగినట్టే లెక్క. ఆ 2 మీద దృష్టి పెట్టారు. అవి చక్కగా ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అంటే పోలవరం ప్రాజెక్టు కానివ్వండి, అమరావతి కానివ్వండి, అవి పునర్నిర్మాణం జరిగింది. నిర్మాణం జరిగితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయినట్టు. దాన్ని బట్టి దాని బేసిక్ తీసుకొని ఈ కంపెనీలు రావడం, ఉద్యోగాలు రావడం కానీ ఇలాంటివన్నీ ఒక బేసిక్ అనేది ఉండదు కదండి. ఒక బేస్ అనేది ఉండదు. కాబట్టి ఆ బేస్ మీద ఈ రాష్ట్ర గవర్నమెంట్ నడుస్తుందని అందరికీ ఏదైతే నమ్మి ఓట్లు వేసారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దీనిలో ఈ కూటమి ప్రభుత్వం ఉందని మేము భావిస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తాలూకా ఒక పనితీరు ఏ రకంగా అనిపిస్తుంది ఒక ప్రజలుగా? మీరు ఏమనుకుంటున్నారు? ఆయన అంటే ఆయనే చెప్పారు కదండి, చంద్రబాబు నాయుడు గారు అడిగిన నడిచి ఇంకా నేను నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్తున్నారు. ఆయన రాజకీయంగా కొత్త అయినప్పటికీ, సినిమా యాక్టర్ కాబట్టి రాజకీయంగా కొత్త అయినప్పటికీ కూడా ఆయన కూడా నెమ్మదిగా ఈయన సపోర్ట్ చేసుకుంటూ ఆయన రాజకీయాలు నేర్చుకోవాలన్న ఆలోచనతో ఆయన ఉన్నారు.